బాగున్నారమ్మా? ఈ వనదేవత తాటివనంలో మొత్తం తాటి చెట్లే ఉన్నాయి అన్నమాట. ఇదన్నీ ఈమె ఎక్కువ పూజలు చేస్తారంట. ఈ తల్లి చల్లగా ఉంటే వనదేవత అందరం మంచిగా ఉన్నట్టే. మొత్తం తాటి చెట్లు ఇవన్నీ చుట్టుముట్టు తాటి చెట్లు. ఇంకా తోపు చల్లగా ప్రశాంతమైన ప్లేస్ ఇది. అయితే ఆ తల్లిని తలుచుకొని హాయిగా కూర్చోవచ్చు. ఎందుకంటే గౌడ్స్ అంటేనే కళ్ళు గుర్తుకొస్తుంది. అందరికి ఆరోగ్యం ఇచ్చేటలో మన మాట మేము పథకాలం మనం పొద్దున్న లేవగానే పోయేసి అది ఆగేసి వచ్చేవాళ్ళంట ఒక టైంలో. ఇప్పుడు అంత లేదులే. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది అట్లా చేసుకోవడం అనేసి. అయితే కటమే గుళ్ళు ఈ అమ్మని కూడా నిలబెట్టారు. వనదేవత అనేసి. ఈ వనదేవతకు కొలుచుకుంటారు. బోనం గిట్ట ఎక్కియడం చేయడము అన్నీ చేస్తారు. ఈ తాటివనంలో కూడా ఈత తాటి రెండు ఉంటాయి అన్నమాట. మనకు కళ్ళులు సిటీలలో మాకేం తెలుస్తుంది, కానీ పెద్ద మనుషులకైతే చాలామందికి తెలుసు. అంటే పొద్దున ఆ తల్లి ఆశీర్వాదం లెక్క అని అంటారు కొందరైతే. అజమానం నుంచి అదొకటి చేసుకుంటారు. ఆరోగ్యాలు బాగుండాలి అని అంటే ఈ ఎండాకాలం వచ్చిందంటే తాటి ముంజలు, తాటి కళ్ళు, అర్లీ మార్నింగు నీరని వస్తుందంట ఇంట్లో. ఆ నీరని తాగితే సర్వరోగ నివారిణి అంటారు. ప్రతి ఒక్కటి ఈ తల్లి మనకి ఇస్తుందంట. ఈ తాటి తల్లి ఫస్ట్ అట్లా ఇచ్చేసి పెడితే అర్లీ మార్నింగ్ వచ్చేసి తాగేసిపోయేవాళ్ళంట ఆ టైంలలో. ఇక వేరే కులస్తులు అయితే ఆడోళ్ళు మగవాళ్ళు అందరూ తాగుతారు కళ్ళు. ఈత కళ్ళు, తాటి కళ్ళు రెండు. ఈత గింజలు అది ఉంటుంది, ఈత పండ్లు ఉంటాయి. ఈత చెట్టు ఇక్కడ ఉన్నది. ఈత చెట్టు ఈమె తాటి చెట్టు బంగారం. ఇక్కడ కళ్ళు కట్టేసారు చూడు ఇట్లా. ఇంకొకటి ఏంటంటే ఆ కాలంలో ఈ చెట్టు ఆకులతోటి గుడిసెలు వేయడమే కాదు, ఇల్లు కట్టుకోవడమే కాదు, ఇంకొకటి ఏంటంటే ఏమంటారు విసనకర్రలు తయారు చేసేవాళ్ళు. ఈ బ్రహ్మంగారు రాసిన రాతలు కూడా ఈ ఆకు మీద రాసిన అనేది ఒక మాట. అంత ఆయన వచ్చి చెప్తే అంటే వంగుతుండేనంట. ఈ చెట్టు వంగితే ఆయన తీసుకొని ఆ చెట్టు ఆకులు తీసుకొని దాని మీద ఇవన్నీ తాళపత్రాలు వేసి ఆయన మన భవిష్యత్తు ముందు తరాల భవిష్యత్తు వేల కిందనే రాసేసిండి. ఈ చెట్టు ఆకు అంత స్ట్రాంగ్ అనమాట. అట్లా అనమాట. దాని గురించి ఒకటి ఫేమస్. నాకు తెలిసిన మట్టుకే తెలిసిన వాళ్ళు చాలా పెద్ద మంది మేధావులు ఉన్నారు. అదంతా కలర్ వస్తుంది చూడు. ఆ కలర్ వచ్చినా కానీ అది పనికొస్తాయి. ఇది ఏది పనికిరాదు అనేది దీనిలో ఉండదంట. తాటి మట్ట ఒకటి, తాటి దుంగ ఒకటి, ప్రతి ఒక్కటి పనికి ఇచ్చేదేనంట అవి. ఇంకా అంటారు ఒక సామెత ఉంటుంది, తాటి చెట్టు కింద కూర్చొని నీళ్ళు తాగినా కానీ కళ్ళు తాగినరా అనేసి బనాంచేవాళ్ళు అనమాట ఆ టైంలలో. అట్లా ఉంటుండే. జై బోల వనదేవతకి జై. బాగున్నారమ్మా?